రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శనిగ్రహ అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉండడం జరిగింది. ఆరో స్థానంలో శని భగవానుడు సాధారణంగా తులారాశి వారి మీరు ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేసినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కంప్లీట్‌గా మీకు విజయం అన్నది రావడం జరుగుతూ ఉంటది. సాధారణంగా తులారాశి వారు ఒక సెలబ్రిటీ రంగానికి చెంది ఉంటారు. అది సినిమా రంగం గానీ, మీడియా రంగం కానీ, అటు రాజకీయ రంగం, సేవా కార్యక్రమాలు మీరు ఏ రంగంలో ఉన్నవారికైనా మీకు ఈ సంవత్సరంలో ప్రాధాన్యత పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక అధికార పదవి కోసం, ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తే సంపూర్ణంగా విజయం అనేది సాధిస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా మీ జీవితాశయం ఈ సంవత్సరంలో శనిగ్రహ అనుగ్రహంతో నెరవేరడం జరుగుతూ ఉందన్నమాట. అయితే మరి రాహు ఐదో స్థానంలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి కన్ఫ్యూజ్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. అసలు మనం ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో కొంత కన్ఫ్యూజ్ రావడం వల్ల మీరు నిర్ణయించుకోవడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో ప్రవేశిస్తే కంప్లీట్గా విజయం రావడం జరుగుతుంది. ఇది సినిమా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వృత్తిపరమైనటువంటి చేంజెస్ కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సంవత్సరం స్పెక్యులేషన్ కానీ, జూదం కానీ, పేకాట కానీ అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. ఈజీ మనీ అన్నది దూరం పెట్టడం వల్ల మిగతావన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మటుకు ఏదైతే కష్టపడి సంపాదించే విషయాల్లో మాత్రమే మీరు ఎంటర్ అవ్వాలి తప్ప ఇటువంటి లాటరీ లాంటివి వెళ్ళడం వల్ల టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే కేతువు మీకు 11వ స్థాన సంచారం వల్ల ఒక పెద్దవాళ్ళు, బాగా అనుభవజ్ఞులైన వారు మీకు అన్ని విధాలా సహకరించి మీకు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. మీరు అటువంటి మీ గురువుల మాట కానీ, పెద్దవారి మాట కానీ మన్నించి దాని ప్రకారం మీరు నడుచుకుంటే 100% మీకు వృత్తిలో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. చాలా ప్రాధాన్యత లభిస్తుంది.